వీధి కుక్క కాటు ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోతని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ జాతీయ జంతు సంక్షేమ మండలిలను ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడం లేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ గతంలో వనస్థలీపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్య పిటిషన్ వేశారు. హైదరాబాద్ బాగంబర్పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. గత నెల 29న పటాన్చెరులో వలస కార్మిక దంపతుల కుమారుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటనను పరిగణలోకి తీసుకుంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలపై సానుభూతి చూపాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా నిర్దిష్ట విధి విధానాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. ప్రసన్న, మనం చూడవచ్చు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ప్రతిరోజు కూడా వీధి కుక్కల దాడిలో అయితే చాలామంది ప్రజలు గాయపడుతూ ఉన్నారు. మనం ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఐపీఎం సెంటర్ వద్ద ఉన్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో నారాయణగూడలో ఇక్కడ ఉన్నాం. మనం చూడవచ్చు యాంటీ రేబీస్కి సంబంధించినటువంటి కేంద్రం ఇది. టీకాలు కూడా ఇక్కడ వేస్తారు ప్రతిరోజు కూడా. ఇక్కడికి సుమారుగా ప్రతిరోజు కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 100కు మించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో కుక్క కాటుతో గాయపడిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూడవచ్చు ప్రతి ఏటా కూడా చాలా మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలందరినీ కూడా ఎవరైతే పేరెంట్స్ లేని క్రమంలో అక్కడ సంబంధిత ఏరియాలలో ఆడుకుంటున్నటువంటి పిల్లలను కూడా కుక్కలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే చాలామంది సుమారుగా ప్రతి ఏటా 10 మందికి పైగా పిల్లలు చనిపోవడంతో పాటు ఇటు కుక్క కాటు గరిచినటువంటి కొంతమందికి రేబీస్ వ్యాధి వల్ల కూడా చనిపోతున్నట్లయితే ఇటు హైకోర్టు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల మనం చూడవచ్చు గత 3 రోజుల క్రితం ఇటు పటాన్చేరు ప్రాంతంలో ఎవరైతే అక్కడ జీవనం కోసం వచ్చినటువంటి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి 7 ఏళ్ల చిన్నారి పైన అయితే కుక్కలు దాడి చేయడం జరిగింది. 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి విశాల్ అనేటువంటి అబ్బాయిపై దాడి చేసి కూడా తనను చనిపోవడం జరిగింది. ఈ ఘటనను అయితే సుమోటోగా స్వీకరించినటువంటి హైకోర్టు అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ తీరుపై అయితే కొంత ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా హైదరాబాద్లో మనం ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఐపీఎం సెంటర్ వద్ద కూడా ప్రతిరోజు 100కు మించినటువంటి కుక్క కాటుకు సంబంధించినటువంటి టీకాల కోసం అయితే ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు నారాయణగూడతో పాటు అదేవిధంగా ఫీవర్ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదవుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చాలామంది ముఖ్యంగా ఏదైతే కుక్క కాటుకు గురయ్యే వాళ్ళల్లో చాలా వరకు చిన్న వయసు పిల్లలు మనం చూడవచ్చు. ఇక్కడ 5 నుంచి 6 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ఇతనికి కూడా కుక్క కాటు వేయడం జరిగింది. ఒకసారి చూపెట్టండి. వీళ్ళు రసూల్పురలో ఉంటారంట. ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కుక్కలు కూడా చిన్న పిల్లలపై దాడి చేయడము, తద్వారా ఏదైతే డోసు ఉంటుందో 4 డోసులు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులో గరిచినప్పటికీ కూడా దాని ప్రభావం భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారిని ఇక్కడ తీసుకొచ్చి అయితే ఇక్కడ చూపించేటువంటి పరిస్థితులు ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు కుక్కలు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో అయితే ఒక్కసారిగా వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఇక్కడ
కేవలం 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలపైన అయితేనే పూర్తి స్థాయిలో దాడి చేస్తే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి చెప్పండి ఏం జరిగింది ఎలా కుక్క ఆడుకుంటా పోతే కుక్క ఒక్కసారి వచ్చి హమ్లా చేసిందండి. ఏ ఏరియాలో ఉంటారు మీరు హైదరాబాద్లో? బేగంపేట రసూల్పుర. అంటే అక్కడ కుక్కల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీధి కుక్కలు అంటే ఏ విధంగా దాడి చేసినాయి? మీరు ఆ టైంలో లేరా? స్కూల్కి పోతున్నప్పుడు ఒక్కసారి వచ్చి కుక్క మీద ఇది అయిందండి, పట్టుకుంటే మళ్ళీ ఇక్కడ తీసుకువచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తున్నామండి. అంటే ఇంజెక్షన్ ఏ విధంగా ఇస్తున్నారు? ఎన్ని డోసుల వారిగా ఇస్తున్నారు? 4 డోసులు అయినాయండి. 30 అది ఇప్పుడు 1 2 3 4 ఇది లాస్ట్ 8 12 13 మళ్ళీ ఇది 3 అయ్యాలి లాస్ట్ అండి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు కదా, అక్కడ కుక్కలను రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరు వస్తలేరండి అక్కడ, ఎక్కువ అది ఇట్లానే ఉన్నాయండి. అవర కుక్కలు ఉన్నాయి, స్కూల్ పోతున్నప్పుడు పట్టుకున్నదండి ఇది అట్లా అండి. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సుమారు 1,50,00,000 మంది జనాభా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఇటు కుక్కలు కూడా వాటికి అంచనా లేని విధంగా, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ కుక్కలు ఏదైతే ఉన్నాయో కుక్కలకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు సుమారు 100కు పైగా ఇది కుక్కకు సంబంధించినటువంటి డాగ్ బైట్స్కి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూడవచ్చు ఐపీఎం సెంటర్లలో అయితే సుమారుగా కుక్క కరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి 4 డోసుల ఇంజెక్షన్స్ కూడా ఉంటుంది. ఏంటంటే కుక్క కరిచిన సమయం నుంచి 24 గంటల వరకు 0 డేగా పరిగణిస్తారు. 0 డేగా పరిగణించిన అనంతరం అయితే తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళొక వ్యాక్సిన్ ఉంటుంది. అదేవిధంగా 7 రోజులకు మరొక డోసు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం 28 రోజులకు కూడా చివరి డోసులు తీసుకున్న వాళ్ళకైతేనే ఇటు రేబీస్కు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చి ప్రాణాపాయ పరిస్థితులు ఉండవని చెప్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో వీటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి, దీనిపైన పూర్తి నివేదిక కావాలంటే కూడా ఇటు హైకోర్టు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.